ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతు రుణమాఫీని చేసి చూపించామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బేషాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను ఇబ్బంది పెట్టిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు మంత్రి. మిషన్ భగీరథ పథకం వాటర్ ఇంకా 30% మందికి చేరలేదని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు పొంగులేటి. The third biggest town in సచ్చిని బాబుని కొట్టి కొట్టి ఎంతసేపు వచ్చినా చచ్చేది ఒక్కసారి. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ పార్టీ పెద్దలు నిన్న రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా సుమారు 6,000 కోట్లు పైచలకు మాఫీ చేసిన తర్వాత వారు ఒక వేదిక మీద ఆ పార్టీలో ఉండే నాయకులు అంటున్నారట, రైతు భరోసా కోసం ఏదైతే 7,000 కోట్లున్నాయో 7,000 కోట్లని ఇటు డైవర్ట్ చేశారు అని. రైతు భరోసా వేరు, రైతు రుణమాఫీ వేరు. ఈ రెండు గ్రహించని మీరు, ఈ రెండుకి తేడా తెలియని మీరు 10 సంవత్సరాలు మీరు ఎలా పరిపాలన చేశారో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ఎలా అనిపిస్తుందో కనీసం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కానందుకు చాలా నవ్వొస్తుంది. రైతు భరోసాని తప్పకుండా ఈ ప్రభుత్వము రైతన్నలకు ఇస్తుంది. అది రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఇస్తుంది. రైతు రుణమాఫీని ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దీన్ని కూడా ఆగస్టు నెలలోపే మీలాగా 5 సంవత్సరాలు ఇవ్వదు, మొదటి 8 నెలల లోపులోనే ఇవ్వబోతుంది. దీన్ని గ్రహించాలని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తారు.